హే గైస్ ఎలా ఉన్నారు? ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ పవర్లోకి వచ్చింది. అఫీషియల్గా ఢిల్లీని బీజేపీ రూల్ చేయబోతుంది. అఫ్ కోర్స్ అన్అఫీషియల్గా కొన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీ బీజేపీ కంట్రోల్లోనే ఉందనుకోండి, అది వేరే విషయం. ఆమ్ ఆద్మీ పార్టీలో పెద్ద పెద్ద లీడర్స్ని జైల్లో వేశారు, గవర్నమెంట్ ఏజెన్సీస్ని గట్టిగా వాడేశారు, స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేకుండా చేశారు. ఎలాగైతేనే మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపేశారు. సరే, మన వీడియో అరవింద్ కేజ్రీవాల్ గురించి కాబట్టి ఈ విషయాలు మనం పక్కన పెడతాం. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉండిద్ది. ఈ సీన్లో రాజీవ్ కనకాల ఏమంటాడంటే, మనం డబ్బు లేని రాజకీయం చేద్దాం అంటాడు. వెరీ హానెస్ట్ పర్సన్ అనమాట. కానీ ఎప్పుడైతే వీళ్ళ పార్టీకి ఫాలోయింగ్ పెరిగి పార్టీ డొనేషన్ క్రోర్స్లో రావటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనోడు పూర్తిగా మారిపోతాడు. చిన్న స్పాయిలర్ అనుకోండి, ఆ డబ్బు ఆశ తన ప్రాణ స్నేహితుడిని కూడా చంపేలా చేస్తుంది. సో ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? వీడియో మొత్తం చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అవినీతిని చీపురుతో ఊడుస్తా అన్న పర్సన్ ఆ అవినీతిని పెంచి పోషించి లిక్కర్ స్కామ్ని చేశాడు అని ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ పచ్చిగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమ్ ఆద్మీ ఎప్పుడో పోయింది, ఓన్లీ పార్టీ మాత్రమే మిగిలింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్. మోదీ వేవ్తో దేశం మొత్తం గెలిచినా కానీ దేశ రాజధానిని తాకకుండా చేసిన దమ్మున్న వ్యక్తి ఇప్పుడు ఓటమితో కుదేలైపోయాడు. అతను ఎవరో కాదు, దేశం మొత్తం కూడా పాపులారిటీ సంపాదించుకున్న అరవింద్ కేజ్రీవాల్. ఈ రోజు వీడియోలో మనం అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో 70 సీట్స్కి గాను 67 సీట్స్ రికార్డు స్థాయిలో గెలిచిన రైజింగ్ లైఫ్ గురించి, అలాగే 2025 ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణమైన కాంట్రవర్సీ స్కామ్ డౌన్ఫాల్ని ఈరోజు వీడియోలో మనం చూద్దాం. 1968 ఆగస్టు 16న హర్యానా స్టేట్లోని భివానీ డిస్టిక్లో అరవింద్ కేజ్రీవాల్ గారు పుట్టారనమాట. వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేశారు. కేజ్రీవాల్ చిన్నప్పటి నుంచి కూడా చదువులో బాగా బ్రైట్ స్టూడెంట్ అనమాట. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు కదా స్టూడెంట్స్, ఆ టైప్లో అనమాట. సో ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి టాటా స్టీల్లో వర్క్ చేశారు. టాటా స్టీల్లో రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ క్లియర్ చేసి ఆల్ ఇండియా 563 ర్యాంక్తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చిందనమాట. అలా 1995లో ఢిల్లీలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయ్యారు. అరవింద్గా కేవలం వర్క్కి మాత్రమే పరిమితం అయి ఉంటే పక్కింటి వాళ్ళకు కూడా పెద్దగా తెలిసేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు దేశం మొత్తం అతని పేరు గుర్తుపడుతుందంటే దానికి కారణం అతను తీసుకున్న అనేక నిర్ణయాలు. మార్పు అనేది చిన్న పనుల నుంచే స్టార్ట్ అవుతుందని కేజ్రీవాల్ గారు గట్టిగా నమ్మేవాళ్ళు అనమాట. సో ఆ నమ్మకంతోనే మొదలుపెట్టిన చిన్న ఆర్గనైజేషన్ని మనీష్ సిసోడియాతో కలిసి 1999లో స్టార్ట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి పరివర్తన్. ఈ ఆర్గనైజేషన్ మెయిన్గా ఏంటంటే యాంటీ కరప్షన్, ట్రాన్స్పరెన్సీ, రిఫార్మ్స్ మీద ఫోకస్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, యాంటీ కరప్షన్, ట్రాన్స్పరెన్సీ, రిఫార్మ్స్ మీద. సో ఇప్పుడు పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చిపోయాడు అంటారు కదా, సో ఆ టైప్లో అనమాట. తర్వాత మీకు చిన్న చిన్నగా అర్థమవుతుందండి. సో ఢిల్లీ ప్రజలకి వాటర్ సప్లై ప్రాపర్గా జరిగేలాగా, పెన్షన్ సరిగ్గా రీచ్ అయ్యేలాగా, శానిటేషన్ బాగా జరిగేలాగా ఈ ఆర్గనైజేషన్ చేసింది. ప్రజలకి లంచం ఇవ్వటం నేరమని, దానివల్ల వచ్చే పరిణామాలు తెలియజేసేవాళ్ళు అనమాట. 2000 ఇయర్లో కేజ్రీవాల్ గారు తాను వర్క్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా చీఫ్ కమిషనర్ ఆఫీసర్ ముందు సత్యాగ్రహ కూడా చేశారనమాట. దాంతో ఈ ఆర్గనైజేషన్ పేరు, కేజ్రీవాల్ గారి పేరు ఢిల్లీలో పాపులర్ అయ్యాయి. అండ్ 2001లో తీసుకుని వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, దాని యూజెస్ గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ చాలా కృషి చేసింది. సో దీని గురించి చెప్పేటప్పుడు నేను ఎందుకు నవ్వుతున్నానంటే మీకు ముందు అర్థమైంది. సో 2002లో పేదవాళ్ళకి చేరాల్సిన రేషన్ని అధికారులు దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని తెలిసి ఆర్టీఐలో 300 మంది చేత అప్లికేషన్స్ పెట్టించి ప్రైవేట్ రికార్డ్స్ తెప్పించి హైకోర్టులో కేసులు వేసి మరీ రేషన్ డీలర్ స్కామ్ గురించి బయట పెట్టాడు కేజ్రీవాల్ గారు. అప్పటి నుంచి కేజ్రీవాల్ నీతికి నిజాయితీకి మారు పేరని ఢిల్లీ ప్రజల మనసుల్లో గట్టిగా ముద్రపడింది అనమాట. వీళ్ళు చాలా మంది కెమెరా ముందు మాట్లాడాలంటే వణికిపోతారు. ఇంకా స్టేజ్ మీద అయితే అసలు కష్టం. మీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి మీకు మంచి యాప్ గురించి చెప్తాను. అదే ఏలో యాప్ అనమాట. ఇండియాస్ #1 లైవ్ స్ట్రీమింగ్ యాప్. 24/7 పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, అంటే కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 100 మిలియన్కి పైగా యూజర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకున్నారు. ఈ వ్యాలంటైన్స్ డేకి ఇద్దరు థాయిలాండ్ ట్రిప్ వెళ్ళే ఛాన్స్ కొట్టేయచ్చు. అది ఎలాగంటే, ఫస్ట్ ఏలో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వ్యాలంటైన్స్ డే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, మీ ఫేవరెట్ హోస్ట్కి వ్యాలంటైన్ గిఫ్ట్స్ సెండ్ చేసి లీడర్ బోర్డులో టాప్ స్పాట్లో ఉండండి. అంతే సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా కూపన్ కోడ్ ఏలో KV7ని యూజ్ చేస్తే మీ ఫేవరెట్ హోస్ట్కి పంపే గిఫ్ట్స్ మీద 7% డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఏలోతో మీ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. నౌ గెట్
బ్యాక్ టు ది వీడియో. ఆ తర్వాత 2008లో కూడా దొంగ రేషన్ కార్డ్స్ స్కామ్ గురించి బయటపెట్టి దేశం మొత్తం ఈ స్కామ్ గురించి తెలిసేలా చేశారు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకొని వచ్చే ఉద్దేశంతో 2005లో అన్నా హజారేతో కలిసి ఆర్టీఐ క్యాంపెయిన్ లో కేజ్రీవాల్ గారు కూడా జాయిన్ అయ్యారనమాట. తాను వెళ్తున్న దారికి తన జాబ్ అడ్డుగా వస్తుందని చెప్పి 2006లో తన జాబ్ కి కూడా రిజైన్ చేసేశారు. ఇదే 2006లో తాను ప్రజల కోసం చేసిన కృషికి రామన్ మెగసెసే అవార్డుని కూడా పొందాడు. దాంతో పాటు వచ్చిన $50,000 తో ఇంకో ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశాడు. దాని పేరు పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్. దీని మోటు గవర్నమెంట్ సర్వీసెస్ ని ప్రజలకి అందేలా చేయటం. అంటే చూడండి, అంటే పవర్ లో లేకపోయినా కానీ ప్రజల శ్రేయస్సు కోసం చాలా బాగా ఆలోచించేవాళ్ళనమాట. ఆ తర్వాత 2011లో అన్నా హజారే గారి లోక్ పాల్ మూవ్మెంట్ లో కూడా కేజ్రీవాల్ గారు కీ రోల్ ప్లే చేశారు. పొలిటీషియన్ స్కామ్స్, బిజినెస్ స్కామ్స్, గవర్నమెంట్ అఫీషియల్ స్కామ్స్ ఇలా అన్నిటిని బయటపెట్టి ఇంకా నుంచి అవినీతి లేకుండా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ మూవ్మెంట్ దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. ఇదే కేజ్రీవాల్ గారి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనమాట. అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి దేశం మొత్తం తెలిసేలా చేసిన మూవ్మెంట్ ఇదే అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఈ మూవ్మెంట్ లో కిరణ్ బేడీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అన్నా హజారే, కేజ్రీవాల్ గారు, కిరణ్ బేడీ గారు అండ్ కొందరు పాపులర్ యాక్టివిస్టులు ఎంతో కష్టపడి లోక్ పాల్ బిల్ ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసేలా చేయాలి అనుకున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడే కేజ్రీవాల్ గారు ఇంకో నిర్ణయం తీసుకున్నారు. అదే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవటం. ఇప్పుడు పొలిటీషియన్ అయితే గవర్నమెంట్ ని ఎదిరించే ఛాన్స్ గట్టిగా ఉంటుందని కేజ్రీవాల్ గారు బలంగా నమ్మారనమాట. కానీ పొలిటికల్ పార్టీ పెట్టడం అన్నా హజారే గారికి అస్సలు ఇష్టం లేదు. అయినా కానీ కేజ్రీవాల్ గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని అనౌన్స్ చేశారు. కేజ్రీవాల్ కి తోడుగా ఆమ్ ఆద్మీ పార్టీలోకి పరివర్తన్ కో ఫౌండర్ అయిన మనీష్ సిసోడియా అండ్ మిగతా కొందరు సోషల్ యాక్టివిస్టులు కూడా చేరారనమాట. అప్పటి నుంచి కేజ్రీవాల్ గారికి అండ్ అన్నా హజారే మధ్య రిలేషన్ అనేది పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు అన్నా హజారే గారు వద్దు అన్నా కానీ కేజ్రీవాల్ గారు వినకుండా పార్టీ స్టార్ట్ చేశారు. హజారే గారు పబ్లిక్ గా నా ఫోటో కానీ నా పేరు కానీ అస్సలు వాడొద్దు అని కూడా చెప్పారనమాట. పాలిటిక్స్ వద్దు అని అన్నా హజారే గారు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంత మంచి మనిషి అయినా కానీ పాలిటిక్స్ లోకి అడుగు పెడితే అవినీతి వలలో చిక్కుకుంటాడు. ఆ వల నుంచి బయటికి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఈవెన్ కేజ్రీవాల్ గారు కూడా దానికి అతీతుడు కాదు. కేజ్రీవాల్ కూడా పొలిటీషియన్ అయితే అవినీతి పరుడు అయ్యే ఛాన్స్ ఉందని అన్నా హజారే గారు భావించారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల కోసం పోరాడుతున్న కేజ్రీవాల్ ఆల్రెడీ ఢిల్లీలో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు వస్తే అవినీతిని చీపురుతో ఊడ్చేస్తాడు అని ప్రజలు గట్టిగా నమ్మారనమాట. ప్రజల కోసం, ప్రజల నుంచి మొదటిసారి ఒక నాయకుడు వచ్చాడు అని ప్రజలు అనుకున్నారు. సో పార్టీ స్టార్ట్ అయిన 1 year తర్వాత అంటే 2013 డిసెంబర్ 4న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో 70 స్థానాల్లో కాంగ్రెస్ కి 8 స్థానాలు, బీజేపీకి 31 స్థానాలు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు వచ్చాయి. ఎవరికి గవర్నమెంట్ ఫార్మేషన్ కి కావాల్సిన మెజారిటీ రాలేదు. ఇక్కడ మీతో 2 విషయాలు షేర్ చేసుకోవాలి. ఒకటి, ఢిల్లీకి 3 times సీఎం అయిన షీలా దీక్షిత్ గారి పైనే పోటీగా నిలబడి 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు కేజ్రీవాల్ గారు. జస్ట్ 1 year లోనే ఇంత భారీ విజయం, అది కూడా 3 సార్లు సీఎం గా చేసిన పర్సన్ మీద అంటే మామూలు విషయం కాదు. రెండోది, ఢిల్లీ సీఎం ఎవరని. ఎందుకంటే ఈ 70 seats లో 35 seats కనీసం వస్తేనే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలరు. ఇక్కడే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కేజ్రీవాల్ గారిని సీఎం అయ్యేలా చేసింది. కేజ్రీవాల్ గారు ఏంటంటే ఒక 18 issues మీద క్లారిఫికేషన్ అడుగుతూ బోత్ బీజేపీకి అండ్ కాంగ్రెస్ కి లెటర్స్ రాశారనమాట. బీజేపీ ఏమో రిప్లై ఇవ్వలేదు, బట్ కాంగ్రెస్ మాత్రం ఆ 18లో 16 issues కి అగ్రీ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో కేజ్రీవాల్ గారు సీఎం అయ్యారు. ఏ పార్టీ అయితే లోక్ పాల్ బిల్ ని యాక్సెప్ట్ చేయలేదనే కోపంతో కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టాడో ఇప్పుడు ఆ పార్టీ సపోర్ట్తోనే 2013న ఢిల్లీకి సీఎం అయ్యాడు. ఆ టైంలో కేజ్రీవాల్ గారి వేషధారణ చాలా అంటే చాలా సింపుల్గా ఉండేది. ప్రజలందరూ కూడా కేజ్రీవాల్ తమకి ఏదో మంచి చేస్తాడు అని బలంగా నమ్మారు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను పొలిటీషియన్గా మారటానికి మెయిన్ రీజన్ అయిన ఈ లోక్ పాల్ బిల్ని మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొని వచ్చారు. ఈసారి ఖచ్చితంగా లోక్ పాల్ బిల్ ఒక యాక్ట్గా మారుతుంది అని కేజ్రీవాల్ గారు కన్న కళ నిజం కాలేదు. ఎందుకంటే దాన్ని ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీ
బీజేపీ కానీ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. 70లో 28 ఓటింగ్తో బిల్ అనేది యాక్ట్గా అవ్వలేదు అనమాట. దాంతో కేజ్రీవాల్ గారు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. సీఎం అయిన 49 రోజుల్లోనే డైరెక్ట్గా సీఎం పోస్ట్ని 2014 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజున రిజైన్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్స్ కూడా రిజైన్ చేయించారు అనమాట. వ్యాలంటైన్స్ డేని చూసి రిజైన్ చేశారు అనుకోవద్దు, ఆయన రిజైన్ చేసిన రోజు వ్యాలంటైన్స్ డే వచ్చిందనమాట. సో అది పక్కన పెట్టండి. నెక్స్ట్ 2014లో కేజ్రీవాల్ గారు డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు నిలబడిన వారణాసిలో నరేంద్ర మోదీ గారిపై పోటీకి దిగాడు, కానీ ఈసారి ఆయన ఓడిపోయాడు అనమాట. 2015లో ఢిల్లీలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మరి అప్పటిదాకా ఏం జరిగింది అని మీరు అడగొచ్చు. కేజ్రీవాల్ గారు రిజైన్ చేసిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టారనమాట. సో 2015లో జరిగిన ఎలక్షన్స్లో అయితే చాలా గట్టి కంబ్యాక్ ఇచ్చి తన గెలుపు దేశం మొత్తం వినిపించేలా చేశాడు. రికార్డు స్థాయిలో 70 సీట్స్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఢిల్లీలోని ప్రతి సామాన్యుడు కూడా ప్రజల పార్టీ గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. అంటే వాళ్ళు గెలిచినట్టు సంబరాలు చేసుకున్నారనమాట. అప్పటికైనా లోక్పాల్ బిల్ పాస్ అయిందా అంటే అయింది, బట్ యాక్ట్గా మారలేదు, ఎందుకంటే ఇండియన్ ప్రెసిడెంట్ సైన్ చేయలేదన్నమాట. ఇలా ప్రతిసారి కూడా లోక్పాల్ బిల్ ఆగిపోతూనే ఉంది. మరోవైపు అప్పటికే సెంట్రల్లో గెలిచిన బీజేపీని కేజ్రీవాల్ పబ్లిక్లో ప్రశ్నిస్తూ ఢిల్లీ ప్రజల కోసం బీజేపీతో ఫైట్ చేస్తూ వాళ్ళ టార్గెట్లో ఒకటిగా ఉన్నాడు. ఇన్ని జరుగుతున్నా కానీ సీఎం అయిన మొదట్లో ఢిల్లీలోని సామాన్య ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఫెసిలిటీస్ అందేలా ఎన్నో పథకాలు స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశాడు. ఈ విద్య వైద్య రంగాల్లో పేదవారి కోసం చాలా కృషి చేశాడు. హోమ్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అంటూ ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల దగ్గరికే ఫెసిలిటీస్ని తీసుకొని వచ్చాడు. ఇలా కేజ్రీవాల్ పాపులారిటీ ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ పాపులారిటీతో రాజస్థాన్, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ స్టేట్స్కి ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్స్పాండ్ చేసి పార్లమెంట్లో కూడా స్థానాలు సంపాదించుకున్నాడు. 2020 ఎలక్షన్స్లో కూడా దేశం మొత్తం నడిచిన మోదీ హవా ఢిల్లీలో ఎందుకు యూజ్ అవ్వలేదు? ఆ టైంలో బీజేపీ దేశం మొత్తం విన్ అయినా కానీ దేశ రాజధానిని విన్ అవటం మాత్రం జరగని పని అని కూడా అనుకున్నారు. కారణం కేజ్రీవాల్. నిజంగా కేజ్రీవాల్ ఒక హానెస్ట్ పర్సన్, జనాలకి సేవ చేయాలని వచ్చిన వ్యక్తి. చాలా మంచి పనులు చేశాడు, చాలా మంది యూత్కి ఇన్స్పిరేషన్. బట్ ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ఇందాక చెప్పినట్లు రాజకీయం ఎంత నీతిపరుణ్ణైనా అవినీతిలోకి లాగుతుంది. 2025 ఎలక్షన్ రిజల్ట్స్లో కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. కేజ్రీవాల్ గారి పార్టీ కూడా ఓడిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అతని పాపులారిటీ ప్రజల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే కొంచెం కొంచెంగా ప్రజల నుంచి విమర్శలు కూడా వినిపిస్తూ ఉండేవి. అదే ఇప్పుడు కేజ్రీవాల్ గారిని ఓడిపోయేలా చేశాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు కాయిన్కి ఉన్న రెండో సైడ్ చూద్దాం. ది డౌన్ఫాల్ ఆఫ్ కేజ్రీవాల్. ఢిల్లీకి మొదటిసారిగా సీఎం అయిన కేజ్రీవాల్ గారి పైన ప్రజలందరూ అపార నమ్మకం పెట్టుకుని గెలిపించారు, తన బ్రతుకులు మార్చుతాడు అని. కానీ సీఎం అయిన 49 రోజుల్లోనే సీఎం పోస్ట్కి రిజైన్ చేయడం వల్ల ప్రజలు ఆ టైంలో బాగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ ఆ రోజుల్లో పెద్దగా బయటకు కనిపించలేదు. మళ్ళీ 2015లో ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి అని కేజ్రీవాల్ గారు వచ్చి అడిగినప్పుడు ప్రజలు నమ్మి గెలిపించారు కూడా. కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీ ప్రజల కోసం చాలా అభివృద్ధి పనులు చేశాడు. బట్ చేసిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేశాడా అంటే లేదని చెప్పాలి. ఢిల్లీ పొల్యూషన్ తగ్గిస్తా అన్నాడు, యమునా నది ప్రక్షాళన అన్నాడు, 500 న్యూ గవర్నమెంట్ స్కూల్స్ అన్నాడు. ఇలా 700కి పైగా ప్రామిసెస్ చేసిన కేజ్రీవాల్ గారు కేవలం కొన్ని మాత్రమే పూర్తి చేశాడు. సీఎం అయిన వెంటనే కేజ్రీవాల్ గారికి అండ్ పార్టీ ఫౌండర్స్లో కొంతమందికి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి కేజ్రీవాల్ గారిపై ఆరోపణలు చేయటం, దాన్ని అపోజిషన్ వాళ్ళు యూజ్ చేసుకోవడం కూడా కేజ్రీవాల్ గారి డౌన్ఫాల్ కి రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం, ఎలక్షన్స్ టైంలో ప్రజలకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్రీ వాటర్ అని ప్రామిస్ చేయడంతో ప్రజలు ఎలక్ట్రిసిటీని బాగా యూజ్ చేశారు. ఆ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కి టైంకి గవర్నమెంట్ నుంచి పేమెంట్స్ జరిగేవి కాదు. సో ఆ టైంలో ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలా లాసెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫ్రీ వాటర్ విషయానికి వస్తే వాటర్ ఫ్రీ అయినా కానీ ఢిల్లీలో చాలా ప్లేసెస్ లో చుక్క నీళ్లు కూడా అందక ప్రజలు ఆ బిందెలు పట్టుకొని వెళ్తున్న విజువల్స్ మనం న్యూస్ ఛానల్స్ లో చాలా చూసాం. మున్సిపాలిటీ ట్యాప్స్ లో కూడా వాటర్ చాలా పొల్యూటెడ్గా వచ్చేవన్నమాట. ఆ వాటర్ ఎంత ఘోరంగా వచ్చేవంటే అది వాటరా లేకపోతే కోకో కోలానా అనేంత బ్లాక్ కలర్లో ఉండేవంట. హెల్త్ సెక్టర్ విషయానికి వస్తే ఎలక్షన్స్కి ముందు హెల్త్ కేర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అని ప్రామిస్ చేసి హెల్త్ కేర్ సెంటర్స్ కాకుండా మొహల్లా క్లినిక్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేశారంట. అది కూడా ఫుల్గా కాదు. సీఎం అయిన 4.5 ఇయర్స్ వరకు కూడా కేవలం
మాత్రమే ఎస్టాబ్లిష్ చేయగలిగారు, అది కూడా క్లినిక్స్ని. ఆ తర్వాత 2020 ఎలక్షన్స్లో మిగతా పొలిటీషియన్స్ లాగానే ఫ్రీబీస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటికే ఫ్రీ వాటర్ అంటేనే పొల్యూటెడ్ వాటర్ అనేది ప్రజల్లో బాగా స్థిరపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఇంకొన్ని ప్రామిసెస్ అంటే ఢిల్లీలో ఉన్న ఎంప్లాయీస్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నుంచి కొంత వ్యతిరేకతని ఫేస్ చేశాడు. కేజ్రీవాల్ గారు చేసిన ప్రామిసెస్లో సీనియర్ సిటిజన్స్కి 10 lakhsని తీర్థయాత్రల కోసం శాంక్షన్ చేస్తాం అనే పాయింట్ కూడా ఉందన్నమాట. అంటే ఢిల్లీలో ఉన్న ముసలి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 లక్షలు. సో ఆ ప్రామిసెస్లో ఢిల్లీ తగ్గిస్తాం, యమునా రివర్ని క్లీన్ చేస్తామని 2015లో ఏవైతే ప్రామిసెస్ చేశాడో అవే 2020లో కూడా చెప్పాడు అనమాట. అంటే 2015లో అవ్వలేదనే కదా. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే 2015లో 67 సీట్స్ గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో 5 సీట్స్ కోల్పోయి 62 సీట్స్ని దక్కించుకుంది. గెలిచిన సీట్స్లో కూడా చాలా వరకు తక్కువ మెజారిటీతో గెలిచినవి ఉన్నాయన్నమాట. అప్పుడే కేజ్రీవాల్ గారికి అర్థమై ఉండాలి ఎక్కడో తప్పు జరుగుతుందని. కానీ సీఎం సీట్లో కూర్చోగానే ఆలోచించడం మానేసి ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. అందుకే కేజ్రీవాల్ గారి మెయిన్ డౌన్ఫాల్ అనేది 2020 నుంచి స్టార్ట్ అయింది. 2020 ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లను తగ్గించడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హైకమాండ్ నుంచి పర్మిషన్స్ రాలేదంట. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అల్లర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అనే పర్సన్ కూడా భాగమై ఉన్నాడంట. అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్ మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ కూడా ఈ తాహిర్ హుస్సేన్ అంట. ప్రజెంట్ ఇతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా కానీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో 30,000 ఓట్స్ సంపాదించుకున్నాడు. ఇలాంటి పర్సన్స్ ఆమ్ ఆద్మీ పార్టీలో లీడర్స్గా ఉన్నారు అనేది ప్రజలు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇదేంది మన ప్రజల కోసం పుట్టుకొచ్చిన పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు అనమాట. ఆ తర్వాత కరోనా మహమ్మారి వచ్చినప్పుడు దేశ రాజధానిలోనే ఆక్సిజన్ సిలిండర్స్ కరువు రావటం అనేది దేశం మొత్తం చర్చకి లేవనెత్తింది. ప్రజల నుంచి ప్రజలను అర్థం చేసుకునే నాయకుడు వచ్చాడు అనుకున్న ప్రజలు ఆ టైంలో కేజ్రీవాల్ గారి పట్ల చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఆ తర్వాత ముందు నుంచి కూడా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇంకో ప్రాబ్లం డ్రైనేజ్ సిస్టమ్ అండ్ క్లీనింగ్. పరివర్తన్ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు వేటి గురించి అయితే మొదటిగా పోరాడాడో వాటిని సీఎం అయిన తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఇదే కామెడీ. సో మున్సిపాలిటీకి కేటాయించాల్సిన బడ్జెట్ని కూడా సరిగ్గా కేటాయించలేదు అని మీడియా ప్రశ్నించింది. ఇంకో చీప్ థింగ్ ఏంటంటే 2020లో ప్రజలు పంట చేతికి వచ్చిన తర్వాత మిగిలిన గడ్డిని కాలుస్తారు కదా, దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది. సో ఇది గమనించి గవర్నమెంట్ ఏం చేసిందంటే బయో డీకంపోజర్ మిషన్స్ని అందించారు. బట్ 2020 నుంచి 2022 వరకు దాని మీద ఖర్చు చేసిన అమౌంట్ 68 లక్షల రూపాయలు. కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి చేసిన ఖర్చు మాత్రం 23 కోట్ల రూపాయలు. అంటే 68 లక్షల రూపాయలు హెల్ప్ చేసి దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఇంకా కామెడీ ఏంటంటే కేజ్రీవాల్ గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన ఆర్టీఐ యాక్ట్ వల్లనే ఈ విషయం తెలిసింది. అందుకే ఇందాక స్టార్టింగ్లో అన్నాను పాములు పట్టేవాడు పాము కాటికి బలైనట్లు. సో అలా అనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్లకి కేజ్రీవాల్ గారు ఎంత ఖర్చు పెట్టాడని చూస్తే అక్షరాల 1073 కోట్ల రూపాయలంట. మళ్ళీ వినండి, 1073 కోట్ల రూపాయలు. అఫ్కోర్స్ వేరే పార్టీలు కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటాయి, బట్ దీని గురించి మనం చెప్తున్నాను. సో 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవటం కూడా జరిగింది. అంటే ఏ అవినీతినైతే చీపురుతో ఊడుస్తా అని అన్నాడో ఇప్పుడు అదే అవినీతిని తన పార్టీ వాళ్ళు చేస్తున్నా కానీ కామ్గా ఉన్నాడు కేజ్రీవాల్ గారు. ఎందుకంటే తానే అప్పటికి ఒక స్కామ్లో పార్ట్ అయి ఉన్నాడు కనుక. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్. దీని గురించి నేను షార్ట్గా చెప్తాను. ఆల్రెడీ దీని గురించి మనం ఫుల్ వీడియోస్ చేస్తున్నాం. సో 2021 నవంబర్ 15న న్యూ లిక్కర్ ఎక్సైజ్ పాలసీని ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అమలు చేశారనమాట. దీనికి ముందు మెజారిటీ ఆఫ్ ది లిక్కర్ షాప్ ని గవర్నమెంట్ రన్ చేసేది. బట్ ఈ పాలసీలో భాగంగా అన్ని షాప్స్ ని కూడా లైసెన్స్ ఫీ కట్టించుకొని ప్రైవేట్ పర్సన్స్ కి ఇచ్చేసేవారు. అది మాత్రమే కాకుండా లిక్కర్ లో డిస్కౌంట్లు, హోమ్ డెలివరీ పర్మిషన్స్ ని కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దానివల్ల లిక్కర్ ఢిల్లీలో ఏరులై పారుతూ ఉండేదన్నమాట. కానీ 2022 మే 26న వినయ్ కుమార్ గవర్నర్ గా రావడంతో ఈ పాలసీ వెనక ఉన్న భారీ స్కామ్ బయటపడింది. ప్రైవేట్ పర్సన్స్ కట్టిన లైసెన్స్ అమౌంట్ ని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అక్రమంగా దోచుకుంటున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనిలో ఉన్న మెయిన్ పిల్లర్ కేజ్రీవాల్ గారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. ఈ పాలసీలో లైసెన్స్ అమౌంట్ ని దోచుకోవటమే కాకుండా ప్రైవేట్ ఓనర్స్ కి లాభం చేకూర్చేలా మాత్రమే పాలసీస్ ని డిజైన్ చేశారని, దానికోసం కొన్ని కోట్ల లంచం తీసుకున్నారని కూడా కేజ్రీవాల్ గారిని 2024 మార్చి 21న అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా సీఎం లగ్జరీ హౌస్ కూడా ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. జస్ట్ టాయిలెట్ సీట్ అంటే ఇప్పుడు మనం కూర్చునే కమోడ్ ఉండేది కదా టాయిలెట్ సీట్, దాని వాల్యూ
వాల్యూనే 10 to 12 lakhs అంట. 2017లో కేజ్రీవాల్ గారు వేస్తున్న భయంకరమైన ప్లాన్ గురించి కుమార్ విశ్వాస్ అనే పర్సన్ బయట పెట్టాడు. ఈ కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వన్ ఆఫ్ ది కో ఫౌండర్ అనమాట. ఈ కేజ్రీవాల్కి అధికార దాహం ఎంతగా పెరిగిందంటే తాను పీఎం అవటానికి ఇండియానే సపరేట్ చేయాలి అనుకునేంత అని ఆయన అన్నాడు. పంజాబ్లో కొంతమంది సిక్ వాళ్ళు తమకంటూ ఒక దేశం కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు జరుపుతూ ఉన్నారు. మీకు తెలుసు ఖాళిస్తానీ మూమెంట్ అని. దానికి ఇండియా ఒప్పుకోలేదు, ఆబ్వియస్గా ఒప్పుకోకూడదు కూడా. సో కేజ్రీవాల్ గారు మాత్రం అలా సిక్స్ కనుక ఇండియా నుంచి సపరేట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళ ఖాళిస్తానీ కంట్రీకి నేను పీఎం అవ్వచ్చు అని అన్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఒకప్పుడు కేజ్రీవాల్ గారికి క్లోజ్ ఎయిడ్ అయిన కుమార్ విశ్వాస్ ఈ మాటలు అన్నాడు. కేజ్రీవాల్ గారి డౌన్ఫాల్కి ఇంకో మెయిన్ రీజన్ స్వాతి మలివాల్. ఈమె ఒక సోషల్ యాక్టివిస్ట్. కేజ్రీవాల్ గారితో కలిసి ఎన్నో సోషల్ రిఫార్మ్స్ కోసం పోరాడింది. కేజ్రీవాల్ గారు సీఎం అయిన తర్వాత కూడా ప్రజల కోసం, మహిళల కోసం చాలా కష్టపడింది. ఆమె రాజ్యసభ మెంబర్ కూడా. ఈమె వల్లనే ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ పైన ఉన్న కాస్త అభిమానం కూడా పోయింది. రీజన్ స్వాతి మలివాల్ ని ఒక మహిళ అని కూడా చూడకుండా కేజ్రీవాల్ గారి పిఏ ఎవరైతే ఉంటారో తాను కొట్టడం చేశారనమాట. ఇవి సీసీటీవీ ఫుటేజెస్ లో కూడా రికార్డ్ అయినాయి. అప్పుడు న్యూస్ లో కూడా చాలా హల్చల్ చేశాయి. ఒక రోజు ఉదయం కేజ్రీవాల్ గారిని కలుద్దామని అతని రెసిడెన్స్ కి వెళ్లి స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పర్సన్ అండ్ కేజ్రీవాల్ గారి మనిషి అయిన బిభవ్ కుమార్ అనే అతను వచ్చి సడన్ గా స్వాతి మలివాల్ ని కొట్టడం, తనటం చేశారంట. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. అక్కడి నుంచి కేజ్రీవాల్ గారికి అగెనిస్ట్ గా లోపల జరుగుతున్న సీక్రెట్ విషయాలు, తనకు తెలిసినవన్నీ బయట పెట్టింది. ఎలక్షన్స్ టైంలో కేవలం అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించాలి అనే ఒక్క గోల్ తోనే రాత్రి పగలని తేడా లేకుండా కేజ్రీవాల్ కి యాంటీగా క్యాంపెయిన్ చేసింది. దీంతో ప్రజలు కేజ్రీవాల్ గారిని నమ్మటం మానేశారు. అవినీతిని ఊడ్చేస్తా అని చెప్పి ఈయనే అవినీతి పరుడయ్యాడు అని ప్రజలు గట్టిగా నమ్మారు. 2025 ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ గారిని ఓడించారు. 67 నుంచి 62, ఇప్పుడు 62 నుంచి 22 సీట్స్ కి పరిమితం చేశారు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎవరైనా అవినీతిని తీసేసే ఉద్దేశంతో పాలిటిక్స్ కి వచ్చినా కానీ ప్రజలు నమ్మరేమో అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నిజానికి కేజ్రీవాల్ గారు ఒక హానెస్ట్ పర్సన్. మంచి చేద్దామని పాలిటిక్స్ లోకి వచ్చాడు, కానీ పాలిటిక్స్ ఎంత హానెస్ట్ పర్సన్ అయినా మార్చేస్తుంది అనడానికి కేజ్రీవాల్ గారి లైఫ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.